ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం సజీవమైన రాయి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ పిల్లలకు మీ జ్ఞానాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మీ పిల్లలు వినడానికి సిద్ధపడుతున్నారు. వింటున్న మీ పిల్లలు చెప్పే మీ మాటలను గ్రహించగలటకు సహాయం చేయండి. వాటిని గ్రహించి చేపట్టడానికి కృప చూపించండి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సజీవమైన రాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో కొందరిని ఉద్దేశించి ఐరన్ మ్యాన్ అని, ఉక్కు మనిషి అని ఇలా మాట్లాడడం మనకు తెలిసిందే. ముఖ్యంగా మన దేశంలో ఒక ఆయన్ని ఉక్కు మనిషి అంటారు. ఆయన ఎవరని మనం ఆలోచిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఉక్కు మనిషి అని మన దేశంలో పిలుస్తారు. అయితే ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందని మనం ఆలోచిస్తే, ఆయన పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి రైతుల తరపున అతను పోరాడాడు కాబట్టి అతనికి ఉక్కు మనిషి అనే పేరు పెట్టారు. అలాగే దేవుడు బైబిల్లో కూడా మనం చూస్తే రాయి అనే పేరు పెట్టబడినట్టుగా ఒక ఆయనకి మనం చూడగలం. ఎవరనేదే మనకి ఈరోజు పాఠం. రోజు మీరు వినబోతున్న అంశం రాయి అనగానే అది ఒక బలమైంది, గట్టిగా ఉండేదని మనకు తెలుసు. మనం వెళ్ళి బండను ఢీకొట్టినా బండ వచ్చి మన మీద పడ్డా నలిగేది మనమే అనే ఒక సామెత ఉంది. అలా రాయి అనేది ఒక బలమైన, దృఢమైంది అనే దానికి సాంకేతం. కాబట్టి దేవుడు ఆయన చెప్పబోయే వ్యక్తి బలమైన వాడు, దృఢమైన వాడు అని చెప్పడానికి ఆయన గురించి రాయి అని వాడాడు. ఆయన ఏ విప్లవాన్ని అయితే సాగించాలని, ఏ పోరాటం అయితే మనుషుల మధ్యలో కొనసాగాలని, ఆయన గురించిన ఆయన చిత్తాన్ని తెలిపే పోరాటాన్ని కొనసాగించాలని ఒక ఆయన పంపించాడు. ఆయన గురించే రాయి అని చెప్పడం మన బైబిల్లో చూడగలం. ఆ మాటలు చూస్తూ మనం ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన 22 నుండి 24 వచ్చిన వరకు ఆలోచిస్తే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఈ మాటల్లో ఒక మాట 24వ వచనం చాలామందికి పరిచయం ఉన్న మాటే. అనేక సందర్భాల్లో మీరు వింటారు. ముఖ్యంగా పెళ్లి సందర్భంలో ఈ మాటని ఉపయోగిస్తుంటుంటారు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి మనం సంతోషించేదము. ఈ మాటని తీసుకుని కొందరు ఏం చేస్తారంటే, పెళ్లి రోజున క్రైస్తవ పెళ్ళిళ్ళలో ఏమని చెప్తారంటే, ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం. అంటే జరిగే ప్రతి పెళ్ళి దినం దేవుడు ఏర్పాటు చేసిన దినమని, ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినమని, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని వాళ్ళు చెబుతుంటుంటారు. అంటే పెళ్ళిళ్ళన్నింటినీ ఏర్పాటు చేశాడు దేవుడు, కాబట్టి మనం ఉత్సహించాలి, సంతోషించాలి. పెళ్ళిళ్ళలో ఉత్సాహం, సంతోషం ఎలా ఉంటుందో అలాగే ఈ దినం అని చెబుతూ ఉత్సాహం, సంతోషం అని అన్నాడు. కాబట్టి ఈ దినం అనగానే లోకంలో చేసుకునే పెళ్ళిళ్ళు ఉన్నాయి చూసారా, మనుషులు చేసుకునే పెళ్ళిళ్ళ విషయానికి వీళ్ళు చేసే పెళ్ళిళ్ళ విషయంలో ఈ మాట వాడుతుంటారు. కానీ ఇది ఎంత అవివేకమో మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అన్నాడు. ఏది ఇదంటే ఆ ఏదో ఒక రోజు మనం చేసే పెళ్లి గురించి దేవుడు రాయించలేదు భక్తుని చేత. ఏమని చెప్తున్నాడో చదవాలి మనం. ఇది అంటున్నాడు. ఇది అంటే ఏది? మరలా 23వ వచనంలో ఏమనుంది? అది యెహోవా వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. అదే అన్నదాన్నే ఇది అన్నాడు. అంటే అది యెహోవా వలన కలిగింది, అది మన కనులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదుము. దేని గురించి దేవుడు చెప్తున్నాడని మనం ఆలోచిస్తే, పైన ఏమని చెప్పాడు? 22వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు ఇల్లు కట్టాలంటే మూలరాయి చాలా అవసరం, చాలా ప్రధానమైంది. మూలరాయి లేకుండా ఇల్లు కట్టడం ఉండదు.
కాబట్టి ఇల్లు కట్టాలనుకుంటున్నారు, మూలరాయిని నిషేధించారు. అంటే వాళ్ళు ఇల్లు కట్టనట్ట అని మనం ఆలోచిస్తే కట్టనట్టు. అసలు మూలరాయి వేయకుండా ఇల్లు ప్రారంభించలేము. ఇల్లు ప్రారంభించాలంటే ప్రారంభ రాయి మనం వేయాలి పునాదులో. ఆ ప్రారంభ రాయినే మూలరాయి అని మనం అంటాం. అలా దేవుడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయన. అంటే ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు, వారు నిషేధించారు, అది మూలరాయి మూలక తలరాయి అయింది. అంటే వాళ్ళు ఇల్లు కట్టలేకపోయారనే మనం అర్థం చేసుకోవచ్చు. కట్టాలని అనుకున్నారు కానీ కట్టలేకపోయారు. ఏంటి ఆ రాయం అని మనం ఆలోచించే ముందు ఈ రాయి గురించి దేవుడు ఏమంటున్నాడు? అది యెహోవా వలన కలిగినది, మన కనులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసినదేను. అంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకి తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏంటి? ఎప్పుడు నిషేధించారు? ఎప్పుడు మూలక తలరాయింది? అది యెహోవా వలన కలిగింది, అది మన కనులకు ఆశ్చర్యం. ఇది ఎప్పుడైతే నిషేధించినప్పుడు మూలక తలరాయి అయిందో అప్పటి దినాన్ని గురించి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం ఉత్సహించి సంతోషించదు అనేది ఈ మాటల అర్థం. అంటే ముందు వెనక ఆలోచించకుండా ఈ మాటల్లో 24వ వచనాన్ని తీసుకుని ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి మనం సంతోషించడం అని పెళ్ళిళ్ళలో చెప్పుకుంటూ ఈ పెళ్ళిళ్ళు ఏర్పాటు చేసినది దేవుడే, ఈ దినాన్ని దేవుడే ఏర్పాటు చేశాడని చెప్పడం ఎంత అవివేకం. ఎందుకంటే కొందరు క్రైస్తవులైనా వాళ్ళ పెళ్ళిళ్ళకు ముహూర్తాలు చూసుకుంటారు, మంచి రోజులు చూసుకుంటారు, పాస్టర్ గారు ఖాళీ ఉన్న రోజు చూసుకుంటారు. ఇవన్నీ వాళ్ళు ఖాళీ ఉండి వాళ్ళకి అనుకూలంగా ఉన్న రోజులు చూసుకుని దేవుడు ఏర్పాటు చేసిందని అనడం ఎంతవరకు సమంజసం? పైగా దేవుడు రాయించిన వాక్యాన్ని దానికి వాడడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మనం ఈ మాటలు పూర్తిగా లోతుగా ఆలోచిస్తే చాలా దౌర్భాగ్యపు స్థితి ఇలాంటి మాటలను వక్రీకరించడం, మన పెళ్ళిళ్ళకు మనం వాడడం, మంచి సందర్భాన్ని గురించి దేవుడు రాయించిన సందర్భాన్ని మనకిష్టమైనట్టుగా వాడడం ఎంతవరకు సమంజసం అనేది మనకు అర్థమవుతుంది. ఎంత అవివేకమో, ఎంత దారుణంగా బైబిల్ని వక్రీకరిస్తున్నారో మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఇంతకీ ఇల్లు కట్టువారు ఎవరు, ఇల్లు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ప్రారంభంలో మనం ఇల్లు ఏంటో తెలుసుకోవాలి, కట్టువారు ఎవరో తెలుసుకోవాలి, రాయి ఎవరో తెలుసుకోవాలి, నిషేధింపబడింది ఎప్పుడు, మూలకు తలరాయి ఎప్పుడయింది. ఈ విషయాలు తెలుసుకుంటే మనకి సజీవమైన రాయి అనే విషయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోగలం. ఇల్లు అనగానే దేవుడు మన శరీరాన్ని గురించే ఇల్లు అన్నాడు. ఆ మాట కూడా మనం చూడాలి బైబిల్ నుండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మన సొంత ఆలోచనలు ఎప్పుడు బైబిల్కి జోడించకూడదు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిసూచుచు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇల్లు ఉందని కదా అనేసి లోకంలోని ఇల్లుల కోసం మనం ఆలోచిస్తే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి అంటే ఇల్లు కట్టేవాళ్ళు ఎవరైనా మూలరాయి లేకుండా ఇల్లు ఎలా కట్టాలనుకుంటారు? ఎందుకు నిషేధిస్తారు? ఒకవేళ మూలరాయి వేసి కొంత పునాది వేసి తర్వాత కట్టలేక ఆపేసి ఉండొచ్చేమో కానీ అసలు మూలరాయి లేకుండా ఇల్లు కట్టాలని ఎవరో ఆలోచించరు లోకంలో. అంటే ఇది ఏంటంటే ఆత్మీయ అర్థంతో కూడుకున్నది. కాబట్టి దీన్ని మనం ఆత్మ సంబంధమైన సంగతి కాబట్టి దాన్ని ఆత్మ సంబంధమైన సంగతితో సరిచూడాలి. అప్పుడే మనకి దానిలో ఉన్న వాస్తవాన్ని అర్థం అవుతుంది. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ ఇల్లు అనే మాట తెలుస్తుంది. ఇక క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండడం ఏంటి? ఆయనకి ఇల్లు లేదు కదా. మీరు ఆలోచించండి. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ఇల్లుందా అని మనం ఆలోచిస్తే లేదే. యేసుప్రభువారు అన్నారు కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు లేదన్నాడు. అలాంటి ఆయనకు మరి ఇంటి మీద నమ్మకం ఉన్నాడు అంటాడండి. ఏదో ఉండాలి అంటే ఏంటో చెప్తున్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహం అంటే ఎదురు చూస్తున్నాం కదండి మనం పరలోకం వెళ్ళాలని. ఆ పరలోకం వెళ్ళాలని మనం పరలోకం వెళ్తామని మనం ఆలోచించి ఈ ఆలోచనలో మనకు ఒక ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన యెడల, పరలోకం వెళ్ళాలనే ఉత్సాహాన్ని స్థిరంగా మనం చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అంటే మనమని మనం చెప్పుకుంటున్న ఈ పైకి కనిపించే ఈ శరీరమే ఆయన ఇల్లు అని చెప్పాడు. దేవుడు ఎందుకు ఇల్లు అన్నాడంటే ఈ ఇల్లు దేవుడుండే చోటు కాబట్టి, దేవుని ఆత్మ నివసించే చోటు కాబట్టి దాన్ని ఇల్లు అన్నాడు. అలాగే దేవాలయం అని అన్నాడు. కొంతమంది వాళ్ళ కట్టుకున్న ఇల్లు కోసం కొన్ని పేర్లు పెడుతుంటారు. స్వర్ణ ప్యాలెస్ అని,
అలాగే కృష్ణ కుటీర్ అని ఇలా రకరకాల పేర్లు పెడుతుంటుంటారు. అయితే దేవుడు దీన్ని దేవాలయం అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఈ శరీరాన్ని అనేది మనం ఇంకా మరొక మాటలో చూస్తే మనకి ఇంకా దృఢపరచబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు దేవుడు ఇల్లు అన్నాడు అని అంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా. మనం ఉండేది మన ఇల్లు అని అనుకుంటే, దేవుని ఆత్మ ఉండేదాన్ని దేవుడు దేవుని ఇల్లు అంటున్నాడు, దేవాలయం అని అంటున్నాడు. అంటే ఆయన ఉండేదే దేవాలయం, అదే ఆయన ఇల్లు అని మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు క్రీస్తు కుమారుడుగా ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహం తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. అంటే ధైర్యాన్ని, నిరీక్షణని, ఉత్సాహంను తుదమట్టుకు స్థిరంగా చేపట్టడానికి ఏదో జరగాలి, అదే కట్టబడాలి. మనం దేవుని ఇల్లులా నిర్మింపబడాలి. ఈ శరీరం దేవుని ఇల్లని మనం అనుకోవాలి. ఉత్సాహం, ధైర్యం ఉండాలని అంటే మనకి ఏదో జరగాలి, అదే బోధ. అంటే దీన్ని దేవునికి ఇల్లుగా, అంటే నమ్మకమైన వారుగా ఈ ఇంటిలో ఉంటున్న మనం, ఆత్మలమైన మనం ఈ ఇంటిలో నమ్మకంగా, అంటే దేవుని కొరకు దీన్ని ఉపయోగించాలని అంటే ఇది దేవుని ఇల్లుగా మార్పు పొందాలి. దేవుని ఇల్లుగా మార్పు పొందాలంటే అందులో ఉన్న మనం దీన్ని దేవుని ఇల్లు అని మనం తెలుసుకోవాలి. ఇలా మనం తెలుసుకోవాలని వాళ్ళు నిషేధించింది ఎవరిని అని మనం ఆలోచిస్తే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. భక్తుడు ఏమంటున్నాడంటే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే అంటున్నాడు. ఇల్లు కట్టువారైనా అంటే మనుషులను దేవుని మాటల ద్వారా వాళ్ళు దేవుని ఇంటిలో నమ్మకంగా, దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉండడానికి వాళ్ళని దేవుని ఇల్లుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీది, ధర్మశాస్త్రోపదేశకులు. అలాంటి మీరు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మీరు తృణీకరించారు. ఆ రాయి ఆయనే అంటే పై వచనంలో ఆయన అని ఎవరి కోసం చెప్పబడుతుంది? యేసుక్రీస్తు కోసం. రాయి అని అంటే ఒక వ్యక్తి అని చెప్తున్నాడు. రాయి ఆయన ఎవరు అనేది పై వచనాల్లో మనం చూస్తే, ఈ 10-9 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు కోసం చెప్పబడుతుంది. అంటే ఇల్లు కట్టువారైన వారు నిషేధించిన, తృణీకరించిన రాయి యేసుక్రీస్తు. దేవునికి నమ్మకమైన వారుగా మనుషులు చేయాలని అంటే యేసుక్రీస్తు అవసరం, వాక్యం అవసరం, ఆయన బోధలు అవసరం, ప్రారంభం ఆయన బోధలే అవసరం. ఆయన లేకపోతే మనం దేవునికి నమ్మకంగా ఉండలేం. ఆయన లేకపోతే అన్యులమైన మనం ఆయనను నమ్మే పరిస్థితి ఎక్కడదండి దేవుణ్ణి? ఒకప్పుడు దేన్ని పడితే దాన్ని దేవుడిగా నమ్మే మనం, సృష్టికర్తే దేవుడని, మనల్ని సృష్టించిన వాడే దేవుడని, ఆయన ఆత్మని మనం నమ్మి ఆయన కొరకు బ్రతకాలని ఆలోచిస్తున్నామంటే, ఆనందపడుతున్నామంటే కేవలం యేసుక్రీస్తు ప్రేమను బట్టే. ఆయనే లేకపోతే ఎవరు ఇల్లు కట్టలేరు, దేవునికి నమ్మకంగా ఉండలేరు, దేవుని మీద సరైన ప్రేమ వాళ్ళు చూపించలేరు, దేవుళ్ళు సరిగా ఉండలేరు. కాబట్టి ఆయనే ప్రారంభం, మూలరాయి, తలకు మూలరాయి లాంటి వాడు. వాళ్ళు తృణీకరించారు. ఆ రాయిని, తృణీకరించిన రాయిని దేవుడు ఏం చేశాడు? మూలక తలరాయి చేశాడు. అది ఎప్పుడైంది అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నిషేధించారో, తృణీకరించారో అప్పుడే దేవుడు దాన్ని మూలక తలరాయి చేశాడు. ఎప్పుడు నిషేధించారని మనం చెప్పవచ్చు బైబిల్ ప్రకారంగా అయితే, ఆయన బోధలు ఇక ఉండకూడదని, ఆయన ఇక ఈ లోకంలో ఉండకూడదని వాళ్ళు సిలువ వేశారు. అంటే నిషేధించారు. సిలువ వేయడమే నిషేధించడం, తృణీకరించడం. ఆ రోజునే మరి ఆయన మూలక తలరాయి అయిపోయాడు. ఆయన సిలువపై చనిపోవడం తర్వాత క్రొత్త నిబంధన అనేది ప్రారంభమైంది. కొత్త నిబంధన అనేది ప్రారంభమైన తర్వాత యేసుక్రీస్తే మూలరాయి. ఇక ఎవరు పరలోకం వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ద్వారానే పరలోకం వెళ్ళాలి, ఇక ధర్మశాస్త్రం ద్వారా కుదరదు. కాబట్టి అక్కడ నుండి ఆయన మూలక తలరాయి అయిపోయాడు. ఇక ఆయన సిలువ వేయబడిన తర్వాత యేసుక్రీస్తుని నమ్మితేనే వాళ్ళు పరలోకం వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. కాబట్టి యేసుక్రీస్తుని ఎప్పుడైతే సిలువ వేశారో ఆ రోజే మూలకు తలరాయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన
కలిగినది, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము అని చెప్పిన మాటల్ని, దేవుడు చెప్పిన మాటల్ని, యేసుక్రీస్తు కోసం చెప్పిన మాటల్ని, ప్రవచనాల్ని పెళ్లి కోసం వాడుతున్నారనంటే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డం, ఆయన ద్వారా క్రొత్త నిబంధన రావడం, ఆయన మధ్యవర్తి అవ్వడం, మూలం అవ్వడం కోసం చెబుతుంటే పెళ్లి కోసం ఆ మాటలను వాడుతున్నారంటే అంటే యేసుక్రీస్తు చావు రోజుకి పెళ్లి రోజుకి తేడా లేదంటారా? మన పెళ్లి రోజుకి, మన పెళ్ళిళ్ళ రోజుకి ఎంత దౌర్భాగ్యం అండి! ఇలాంటి బోధలు చేస్తున్నారనండి. కాబట్టి ఇలాంటి వారిని మీరు చూసే ఉంటారు. ఇలాంటి బోధలు చేస్తే వాళ్ళని ఈ మాటలు అడగండి. ఖచ్చితంగా మీరు అడగాలి. అడిగితేనే వాళ్ళు మార్చుకుంటారు, అడగకపోతే వాళ్ళు మార్చుకోరు. చూద్దాం ప్రియమైన వాళ్ళ పేతురు గారు మరలా ఆయన పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే చెప్తున్నాడు ఏమని? ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు అని ఆయనే చెప్తున్నాడు. మనుషుల చేత విసర్జింపబడును. మనుషులు విసర్జించిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది, దేవుని దృష్టికట ఏటైనా ఏర్పరచబడినవాడు, అమూల్యమును. అమూల్యం. ఆయన లాంటి వాడు ఎవరు లేరండి, ఎవరు ఉండరు. ఆయన అమూల్యమైన వాడు, దొరకని వాడు. మనకు వెతికితే ఆయన లాంటి వారు ఎవరు దొరకరు, కనపడరు చరిత్రలో. ఆయనకు ఆయనే సాటి. అందుకని ఆయనే ఈ ప్రపంచం సకపురుషుడిగా చేసింది. అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై. అమూల్యమును సజీవమైన రాయి. రాయి అంటే నిర్జీవమైంది అని లోకజ్ఞానం ప్రకారంగా మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తుని రాయని పోల్చాడు. రాయని పోల్చిన ఆయన మరలా ఏమని చెప్తున్నాడు? సజీవమైన రాయి అంటున్నాడు. నిజంగా రాయిగా ఉన్న దాని దగ్గరికి మనం వెళ్ళినా, అది మన దగ్గరికి ఒకవేళ దొల్లుకుంటూ వచ్చి మన మీద పడినా మనమే నలిగిపోతాం. ఇప్పుడు సజీవమైన రాయి అంటే, బ్రతుకున్న రాయి అంటే ఎక్కడికైనా రాగలదు, ఎక్కడికైనా తిరగగలదు. అంటే ఇప్పుడు దానితో ఎవరైనా పెట్టుకున్నా, అది ఎవరితో అయినా పెట్టుకున్నా వాళ్ళకి ఏమైపోద్దో మీరు ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు మీద ఎవడు పడినా వాడే నష్టపోతాడు. యేసుక్రీస్తు ఎవడి మీదైనా పడినా వాడే నష్టపోతాడు. ఎవరి మీదైనా ఆయన పడాలని అనుకున్నాడా? వాళ్ళే నష్టపోతారు. అందుకని యేసుక్రీస్తుకు తిరుగులేదండి. యేసుక్రీస్తు మీద ఎన్నోసార్లు శాస్త్రులు, పరిచయులు పడ్డారు. వాళ్ళ నోర్లు ముయించాడు. యేసుక్రీస్తు అప్పుడప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళాడు. వాళ్ళు తక్కువ వాళ్ళుగా అయిపోయారు. క్రీస్తు దావీదు కుమారుడని మీరు చెప్తున్నారు కదా, మరి అయితే నా ప్రభువును కుడిపారసును కూర్చుండమని ఆయన శత్రువులందరినీ ఆయన పాదపీఠముల క్రింద ఉంచి వరకు కుడిపారసును కూర్చుంబని ఎలా దావీదు ఆయన్ను ప్రభు అంటున్నాడు అనే ప్రశ్న అడిగేటప్పటికి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారండి. అంటే ఆయన మీద పడినప్పుడు వాళ్ళు తప్పు పట్టుకోవాలని వాళ్ళే నష్టపోయారు. నోరు మూతలు పడ్డాయి, వాళ్ళ నోళ్ళు తునకలైపోయారు. ఈయన వెళ్ళి వాళ్ళని ప్రశ్న అడిగితే వాళ్ళు సమాధానం చెప్పక నోళ్ళు వెళ్ళబెట్టారు. అంటే నెలైపోయారు. అది ఆయనలో ఉన్న శక్తి. కాబట్టి ఆ రోజుల్లో, ఆయన కాలంలో ఆయనకు తిరుగులేదండి. వాళ్ళందరూ ఏకమైన ఒక్క ప్రశ్న కూడా ఆయనకు సమాధానం చెప్పలేకపోయారు. వాళ్ళందరూ ఏకమై వచ్చి ఆయన తప్పు పట్టాలనుకున్నా ఏ తప్పు లేదు. చివరికి అబద్ధ సాక్ష్యం పలకకూడదని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దేవుడు ఇస్తే, అదే అబద్ధ సాక్ష్యాలను పురమాయించుకుని, ధర్మశాస్త్రోపదేశకులుగా అదే అబద్ధ సాక్ష్యాలను పురమాయించుకుని యేసుక్రీస్తుకి అన్యాయంగా వాళ్ళు సిలువేశారు. సిలువేయడానికి వాళ్ళు సాహసించారు. అంటే దుర్మార్గులండి వాళ్ళు. ఆయన నిషేధించడానికి ధర్మశాస్త్రంలో అబద్ధ సాక్ష్యం పలకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తే అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళకి బైబిల్ ఏమాత్రం తెలుసు, దాన్ని ఎంత అనుకరిస్తున్నారో మీరు ఆలోచించండి. కానీ అది దేవుని సంకల్పం ప్రకారం జరగాలి కాబట్టి, అలా నిషేధించిన ఆయన మూలకి తలరాయి అవుతాడు కాబట్టి, అది యెహోవా ఏర్పాటు చేసిన దినం. చంపేసేవారు అనుకున్నారు, ఆయన పీడ విరగడైపోయింది అనుకున్నారు. కానీ చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ నిరాయుధయులుగా అయిపోయారు. కాపలా పెట్టారు సమాధికి, కానీ ఆయన తిరిగి లేచిపోయాడు. అంటే సిలువ చేత, జయస్వం చేత అధికారులు వీళ్ళందరినీ నిరాయుధాలుగా చేసేసాడు. అంటే చనిపోయి తిరిగి లేచాడు. వాళ్ళు చంపాలనుకున్నాడు, చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయనకి ఎదురు లేకపోయింది. ఆయన సమాధిలో బంధించి ఉంచాలనుకున్నారు, సమాధిని బంధించి ఉంచటం ఆయన అసాధ్యం. తిరిగి లేచాడు దేవుడు, ఆయన మూలక తలరాయి చేశాడు. ఆయన అపోస్తలులకు ఆజ్ఞాపించాడు, ఆయన నామాన్ని ఆయన కొరకు వెళ్ళి ప్రకటించమన్నాడు, బాప్తిసం ఇమ్మన్నాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని ఇచ్చారు. ఆయన నామాన్ని గురించి ప్రకటించకూడదు అని అన్నారు. కానీ
ఆపలేకపోయారు. యేసునామాన్ని అసలు ఎత్తనివ్వకుండా చేద్దాం అనుకున్నారు, ఆపలేకపోయారు. ఆపలేరు. ఎంతోమంది యేసుక్రీస్తు లేకుండగా, క్రైస్తవ్యులు లేకుండగా క్రైస్తవ చరిత్రను మనం ఒకసారి ఆలోచిస్తే అణచాలనుకున్నాం, ఎవ్వరు అణచలేకపోయారు. అలా చిన్న రాయిగా చేతి సహాయంతో తీయబడలేని ఒక అతి చిన్న రాయిగా దానియేలు గ్రంథం చూస్తే మనం 2వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. వచ్చిన ఆయన మహాపర్వతం అయిపోయాడు. ఎవరు ఎంతమంది రాజులు చక్రవర్తులు ఆయన ఆపాలనుకున్న ఆపలేకపోయారు. అది ఆయనకున్న శక్తి. ఆయన శక్తి గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. యేసు వారిని చూచి, ఆయన్ను వాళ్ళు నిషేధిస్తున్నప్పుడు, ఆయన బోధనను వాళ్ళు నిషేధిస్తున్నప్పుడు, ఆయన దేవుని కుమారుడు కాదని వాళ్ళు అంటున్నప్పుడు ఆయన అంటున్న మాట చూడండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది మన కన్నులకు ఆశ్చర్యమని మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? ఆ మాట నా కోసమే రాయబడింది. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనే మాట మీరు లేఖంలో ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము, మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా అని అన్నాడు. మన పాస్టర్లు కూడా ఎన్నడూ చదవలేదంటారా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని ఎందుకు ఉత్సాహించి ఆనందించదము అన్న మాట, యేసుక్రీస్తు కోసం అనే మాట వీళ్ళు ఎన్నడూ చదవలేదా? అర్థం చేసుకోలేదా? ఒకనాడు శాస్త్రులు పరిచయులు ఆ మాటను అర్థం చేసుకోక యేసుక్రీస్తుని నిషేధించారు. ఈనాటి బోధకులు కూడా ఆ మాటలను అర్థం చేసుకోలేక పెళ్ళికి అంటగడుతున్నారు. అంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారో మీరు ఆలోచించండి. బైబిల్ మన చేతుల్లో ఉన్న దాన్ని ఆలోచించలేకపోతున్నారు, చదవరు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడు 44వ వచనంలో చూడండి. మరియు ఈ రాతి మీద, మీరు నిషేధించబోయే ఈ రాతి యేసుక్రీస్తు అనే నా మీద పడువాడు తొనకలైపోవును, వాడు లేకుండా పోతాడు. కానీ అది ఎవరి మీద పడినో వాడిని నలిచేయును, అది ఎవరి మీద పడినో వాడిని నలిచేయును. ఏంటనుకుంటున్నారు? ఆ మధ్య ఒక సినిమా ట్రైలర్ పదే టీవీ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో కూడా చూపించారు. లెజెండ్ అనే సినిమా ట్రైలర్ చూపిస్తూ అందులో ఒక హీరో పలికిన మాటలను పదే చూపించారు. ఆ మాట ఏంటంటే, ఒకడు నా మీద పడినా వాడికే రిస్క్, నేను ఒకడి మీద పడినా వాడికే రిస్క్. ఇక ఆ సినిమా ట్రైలర్ ఎప్పుడు చూపించిన న్యూస్ ఛానల్స్లో అదే డైలాగ్ చూపించేవారు. చూపించినప్పుడు నేను ఆలోచించాను, ఏటబ్బా ఇలా చూపిస్తున్నాడు అని అనుకున్నాను. తర్వాత నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, ఏంటంటే ఈ డైలాగు వీళ్ళకి ఎంత నచ్చేస్తే అదొక పంచ్ డైలాగు, పవర్ఫుల్ డైలాగ్ అని వీళ్ళు అనుకున్నారు కాబట్టి ఇలా చూపిస్తున్నారు. మరి అదే డైలాగు ఎప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడో మాట్లాడాడు కదా, ఈ రాతి మీద ఎవడు పడునో వాడు తొనకలైపోవును, ఈ రాయి ఎవరి మీద పడునో వాడిని నలిచేయును. అంటే నా మీద ఎవడైనా పడితే వాడే తొనకలైపోతాడు, నేను ఎవడి మీదన్నా పడితే వాడు నలి అయిపోతాడు. అంటే ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అని అన్నాడనంటే, ఆ రిస్క్ అన్న ఆ మాట అన్నది తొనకలైపోవు నలిచేనని ఆ డైలాగ్ ముందే యేసుక్రీస్తు మాట్లాడాడండి. నిజానికి వీళ్ళు డైలాగ్ మాట్లాడే మాటలను ఏమంటారు తెలుసు, పంచ్ డైలాగ్ అంటారు. నిజంగా ఆ పంచ్ డైలాగ్లో పవర్ ఉండదండి, యేసుక్రీస్తు డైలాగ్లో పవర్ ఉంది. ఆ పవర్ ఎలాంటిదో ప్రపంచం రుచి చూసింది. నిజానికి వాళ్ళు అలాంటి డైలాగులు మాట్లాడారు, కానీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఈనాడు రిస్క్లో ఉందండి. ఎందుకంటే సినిమా విడుదలైన మొదటి వారంలోనే వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు అంతా రాబట్టుకోవడానికి ప్రతి చిన్న థియేటర్కి మారుమూల గ్రామాల్లో విడుదల చేస్తున్నారు. ఎందుకంటే పైరసీ వచ్చేసింది కాబట్టి. వాళ్ళ ఇండస్ట్రీ రిస్క్ ఉంది కాబట్టి అలా లేనిపోని డైలాగ్స్ సృష్టించడం, ప్రపంచ ప్రజల మధ్యకు వదలడం, ఏదో ప్రపంచ ప్రజల చేత ఆ సినిమా చూసేలా చేయడం, అది వాళ్ళ బాధ్యత. అది వాళ్ళలో పవర్ లేదు. కానీ యేసుక్రీస్తులో పవర్ ఉందండి. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఎవరి మీద పడినో వాడిని నలిచేయను అన్నాడు. కాబట్టి శాస్త్రులను పరిచయులను ఆయన నలిచేసాడు. అలాగే ఆయన శిష్యులను కూడా ఆయనకిలాగే బలంగా స్ట్రాంగ్గా ఉండాలనుకున్నాడు. అందుకని పేతురును ఏమన్నాడో తెలిసండి, ఆయన నీవు కేఫా అనబడదు అన్నాడు, అంటే రాయి అనబడదు అన్నాడు. అపోస్తులందరూ క్రీస్తు చేసే ముఖ్యమైన రాయి అయితే అపోస్తులందరూ పునాది మీద, వాళ్ళు కట్టిన పునాదుల మీద మనం కట్టబడ్డాం. ఇలా మనం ఆలోచిస్తే మన గురించి కూడా రాయి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు తిరుగులేని వాడుగా ఆనాడు ఉన్నాడు, ఈనాడు సమాజంలో ఉన్నాడు. అలాగే అదే యేసుక్రీస్తు నమ్ముకున్న మనం కూడా ఎలా ఉండాలో తెలుసండి, సజీవమైన రాయిలా ఉండాలి. మనిషి బలమైన వాడని ఎలా చెప్పుకుంటున్నారు ఈ లోకంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే యేసుక్రీస్తు శిష్యులమైన మనం కూడా సజీవమైన రాయిల్లో ఉండాలి. మనతో ఎవడ పెట్టుకున్నా వాడు తొనకలైపోవాడు. ఒకవేళ యేసుక్రీస్తుని ఎవడైనా ఏదైనా అంటున్నాడా,
వాడి మీద మనం పడితే వాడు నల్లి అయిపోవాలి. అదే చెప్తున్నాడు చూడండి పేతురు గారు. చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. చూసారా, మనల్ని కూడా ఏమన్నాడు? సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరం. ఎందుకు? దేవుని కోసం బ్రతకడానికి, రోషంగా దేవుణ్ణి కాదన్న వాడికి సమాధానం చెప్పడానికి, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు ముయించడానికి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు రాతిని, ముఖ్యమైంది అంటున్నాడు, అమూల్యమైంది అంటున్నాడు, సియోనులో స్థాపించుచున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రం సిగ్గుపడ్డు. మనం ఆయన నమ్ముకున్న తర్వాత మనకు సిగ్గు ఉండదండి, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా వాక్యాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన అలాంటి వాడు. మనం నమ్ముకున్నది ఆయన కాబట్టి. ఆయన్ను కలిగిన మన మీద ఎవడైనా పడినా వాడే తునకలైపోతాడు. ఆయన కలిగి ఉన్నామని మన మీద పడుతున్నారు కదా, వాళ్ళే తునకలైపోతారు. ఆయన కలిగి మనం ఎవరి మీద పడుతున్నాం ఆయన కోసం, వాడే నలైపోతాడు. కాబట్టి అలా ఉండాలి. ఏమాత్రం సిగ్గుపడ్డాను లేఖనం అని మాట లేఖనం మందు వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం సిగ్గుపడని అవసరం లేదు, ధైర్యంగా చెప్పొచ్చు దేవుని మాటలు. కాబట్టి మనం సజీవమైన రాయలుగా ఉండాలి. ఈ వాక్యాన్ని పట్టుకుని స్ట్రాంగ్గా ఉండాలి. మన విరోధులకి వీలు కానీ ఎదురాడలేని వాక్కును జ్ఞానాన్ని మనకి ఆయన ప్రసాదిస్తాను అన్నాడు. వాళ్ళకి ప్రసాదించాడు. ఆనాటి శిష్యులకి వాళ్ళు రాశారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని పట్టుకుంటే మనకి ఎదురు లేదు. అందుకనే పౌలు జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరుతనంగా చేసి ఉన్నాడు కదా అని అన్నాడు. కాబట్టి మనం మరొక మాట చూసి ముగిద్దాం ప్రియమైన వాళ్ళ. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి. అది పరిశోధింపబడిన రాయి. దేవుడు ఎన్నిక చేసి కోరుకుని పంపించిన వాడే యేసుక్రీస్తు. ఆయన ఎవరో తప్పబట్టలేదు. అది పరిశోధింపబడిన రాయి, ఆ అమూల్యమైన తలరాయి. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. బహు స్థిరమైన పునాది అయిన రాయి అంటలేదండి, బహు స్థిరమైన. ఎంత స్థిరమైందంటే యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయి బ్రతికింది 33.5 సంవత్సరాలండి ఉన్నది ఈ భూమి మీద. బోధలు చేసింది 3.5 సంవత్సరాలండి. వెళ్ళిపోయినా 2000 సంవత్సరాలకైనా ఆయన్ని ఎవరు చెరపలేకపోయారు. చెరపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన, ఎన్నో ఆంక్షలు విధిస్తున్న ఆయా ప్రభుత్వాలు, ఎన్నో ఆటంకాలు సృష్టిస్తున్న ఆయన్ని ఎవరు అణచలేకపోతున్నారు. నానాటికి క్రైస్తవ్యం పెరుగుతూనే ఉంది. అంటే ఎంత స్థిరమైన వాడో మీరు ఆలోచించండి. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది. విశ్వసించువాడు, అది స్థిరమైనది. విశ్వసించువాడు కలవర పడవసరం లేదు. ఈనాడు ఎంతోమంది క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారు, బైబిల్ని తప్పుపడుతున్నారు. ఈ బైబిల్ మనకు అర్థమైతే మన బైబిల్ మీద పడడం వాళ్ళకే రిస్క్. వాళ్ళు నలి అయిపోతారు. నలిని చేయాలి. ఒక క్రైస్తవులుగా మీరును సజీవమైన రాళ్ళుగా ఉండాలన్నాడు. సజీవమైన రాయి అయిన ప్రభువుని నమ్ముకున్న మనం, ఆయన బలంగా ఈ లోకంలో దేవుని కొరకు బ్రతికినప్పుడు, ఆయన మాటలను కలిగిన మనం, ఆయన నమ్ముకున్న మనం కూడా బలంగా దేవుని కొరకు బ్రతకాలి. మనం కూడా సజీవమైన రాళ్ళుగా మనం ఉండాలి. మన యేసుక్రీస్తు ఎంత బలమైన వాడో మనం నిరూపించాలి. బ్రతుకుదాం, ప్రార్థన చేద్దాం. పిల్లలకు సజీవమైన రాయి మీ కుమారుడని, ఆ రాయిని అనగా మీ కుమారుని నమ్ముకున్న మేము, విశ్వసించిన మేము సిగ్గుపడే అవసరం ఉండదని, కలవరపడని అవసరం లేదని మీరు రాయించిన మాటలను బట్టి, మేము కూడా సజీవమైన రాళ్ల వలె ఉండాలని మీరు రాయించిన మాటలను బట్టి మీ పిల్లలకు చెప్పాను తండ్రి. కాబట్టి మీ పిల్లలమైన మేమందరం మీ కుమారుడు ఎలా అయితే బలంగా మీ జ్ఞానాన్ని పట్టుకుని ఈ లోకంలో ధైర్యంగా బ్రతికాడో, మిమ్మల్ని మహింపరిచాడు, అలాగే మేము కూడా మహింపరిచే వారంగా ఉండినట్లుగా మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానాన్ని అనుగ్రహించండి, బలపరచండి, మమ్మల్ని బలపరచండి, నడిపించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం MBPH. అడ్రస్ కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7:30 వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు